లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది అడుగు తడబడుతున్నా తోడురానా ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడవేనా గుడ్ మార్నింగ్ సార్. ఏమైందా ఎక్కడ కూర్చున్నావు? ఏం కాలేదు సార్, నార్మల్గానే కూర్చున్నాను. చెప్పురా ఏమైంది? సార్ మళ్ళీ బ్యాక్లాగ్ పడ్డది. ఈ ఒక్క సబ్జెక్ట్ దగ్గర దగ్గర 4 times రాసిన. నాకేం అర్థమైతలేదు. ఒక సైడ్ ఏమో ఇంట్లో నుంచి ప్రెషర్, చదువు 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 అని, అసలు ఒక్క ముక్క కూడా ఎక్కలేదు సార్. ఇష్టం లేకుండా ఇంట్లో ప్రెషర్ వల్ల చదువుతున్నాను సార్. నేను ఇష్టం లేకుండా ఏం పని చేయదు దీపక్. ఇష్టంతో చేస్తేనే ఏ పని అయినా నీకు ఈజీ అనిపిస్తుంది. ఏమో సార్, నాకేం అర్థమైతలేదు. సరే ఒకసారి నువ్వు నాతో రా. అక్కడ ఆటోని చూసినావా? కొన్ని నెలల క్రితం మనకి యాక్సిడెంట్ అయింది. వాడు రికవర్ అయినా నెక్స్ట్ సెకండ్ నుంచి వాడు ఆడడం స్టార్ట్ చేసిండు. క్రికెట్ అంటే ఆయనకి అంత పిచ్చి. చూడు ఎలా ఆడుతుందో. సరేదా? ఒక్క నిమిషం ఆగు. వాడిని చూడు. ఏమేం సార్? కూర్చో. ఇంకో స్కెచ్చా? అవును సార్. మంచిగా వచ్చింది స్కెచ్. థ్యాంక్ యూ సార్. ఎంత టైం పట్టింది? 30 minutes పట్టింది సార్. సరే కానీ వాటర్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే, క్యారీ ఆన్. దా దీపక్. దీపక్ నువ్వు మనం గమనించావా? అదేం సార్, వాడు బాడీలు ఇచ్చేటప్పుడు వాడు చెయ్యి షువర్ అయింది. మనకి చిన్నప్పటి నుంచి కొన్ని న్యూరలాజికల్ డిసార్డర్ ఉంది. కానీ వాడు స్కెచ్ చేద్దామని పెన్సిల్ పట్టిండు అనుకో, వాడిని షివరింగ్ అంతా మర్చిపోతారు వాడు. అసలు ఆ స్కెచ్ చూస్తే ఒక మనిషి ఇంత మంచిగా గీయవచ్చా అని నాకే అనిపిస్తుంది తెలుసా.
జీవితం అనుకున్నా ఆజమేరా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీ గోలా. ఒక్క నిమిషం, అక్కడ గిటార్ వాయిస్తుంది చూసినావా? అతని పేరు హర్ష. అతనికి పార్షియల్ ఇంపైర్మెంట్ ఉంది, అంటే స్లైట్ వినవాడు. అదేంటి సార్ వానికి వినపడకుండా అలా ఎలా వాయిస్తుండే? అక్కడ అమ్మాయిలు పాడుతున్నారు చూసినావా? వాళ్ళ లిప్ మూమెంట్ క్యాచ్ చేసి గిటార్ ప్లే చేస్తుంటాడు, అది వాని టాలెంట్. ఇలా సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యానని చెప్పి బాధపడుతూ కూర్చుంటే కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరిలో టాలెంట్ కూడా ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించడానికి కరెక్ట్ ప్లేస్ ఈ కాలేజ్. వీడు ఆడిన క్రికెట్ వీడు ఆడకపోవచ్చు, వీడు వేసినంత అందంగా బొమ్మ వీడు వేయకపోవచ్చు, వీడు ప్లే చేసినట్టు గిటార్ వీళ్ళు చేయకపోవచ్చు, వీళ్ళు పాడినంత మధురంగా ఇంకొకరు పాడకపోవచ్చు. సో ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, ఈ కాలేజ్ మీకు నేర్పించడానికి రెడీగా ఉంది. ఈ కాలేజ్ నుంచి మీరు ఏం నేర్చుకుంటారనేది, ఎంత నేర్చుకుంటారనేది మీలో ఉంది.